అంత భయం అక్కర్లేదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు అనేది మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. సోషల్ డిస్టెన్స్ అనేది ఒకటి చెప్తున్నాం. ఇంటికి పరిమితం అయితే అది ఏం కాదు. మొత్తం జిల్లా ప్రజలందరికీ చెప్తున్నాం. పోలీస్ తరఫున జాగ్రత్తలు తీసుకోండి అని మేమే చెప్తున్నాం. అనుమానితులు ఉంటే మాకు సమాచారం ఇవ్వండి అని మేమే చెప్తున్నాం. మీకేమైనా సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించండి, ఇంట్లో ఉండండి, గడప దాటొద్దు అని మేమే చెప్తాం. అంత చెప్పిన వాళ్ళము సమస్య ఉన్న ఒక వ్యక్తిని మీ ఊర్లో పెట్టుకోండి అని చెప్తామా? చెప్పం కదా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మొత్తం యంత్రాంగం ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా వైరస్ అనేది ఒక దుర్మార్గంగా అంటుకుంటే అది మల్టిప్లై చేసుకుంటూ పోతా ఉంటుంది. చెట్టు మొదలు కింద గింతనే ఉంటుంది, కానీ వృక్షం పైకి అన్ని ఎంత పెద్ద బుష్ ఉంటుంది పైన ఆకులు. అది ఒకళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యి అంటుకుంటే మనకు తెలియకుండానే గబగబ మొత్తం తీసుకుపోయి అంత పెద్ద పొద చేస్తుంది. అట్లా కాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్య తప్ప ఇక్కడేదో పెద్ద ప్రమాదం మన ఊరి మీద పడుతుందని కాదు. ఎక్కడి నుంచి అన్నా ఒకళ్ళకి సోకితే ఆ ఒక్కళ్ళు నలుగురు 40 మంది 100 మంది అవుతారేమో అని భయానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. రాత్రి ఒక క్లిప్ చూసినాం. నిజంగా బ్రదర్, నీకు అది చూసిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్, అది చూసినాక నాకు మస్తు బాగా అనిపించింది అనమాట. అంటే ఇది ఎంత దుర్మార్గంగా అనిపిస్తుంది అంటే, ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నదని చెప్పి ట్రీట్మెంట్ హాస్పిటల్కి పోయి అదృష్టం మంచిగుండి వాడు బాగుపడి బయటకు వస్తే అందరు హ్యాపీ. కానీ చనిపోతే మీ వ్యక్తి చనిపోయిండు అని ఒక ఫోన్ వస్తుందండి. మనల్ని ఆ బాడీ కాడికి రానియరు, ఆ బాడీ మన ఇంటికి రానియరు. ప్రతి మతానికి ప్రతి కులానికి ఒక సాంప్రదాయ పద్ధతి, అంతిమ సంస్కారం చేసే విధానం ఉన్నది. అది కూడా లేదు. ప్యాక్ చేస్తారు, అట్లనే ఎక్కడో ఒక జేసీ పెట్టి పెద్ద గొయ్యి తీస్తారు, దాంట్లో డొల్లిస్తారు, మూసేస్తారు. ఈ బాధ నుంచి మనం బయటికి రావడానికే ఇన్నిసార్లు సమావేశాలు, ఇన్ని రిక్వెస్ట్లు. అంటే మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు ఒకరిద్దరు ఏదో ట్రాన్స్ఫర్ వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ కూర్చున్న మేమందరం ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ మీద వచ్చిన వాళ్ళమే. కానీ మేమందరం వెళ్ళేటోళ్ళమే. మీ అందరితో సహా ప్రజలు ఈయనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు, ఇక్కడనే బతుకుతారు, ఇక్కడే సంబరాలు చేసుకోవాలి, ఇక్కడే ఉత్సవాలు చేసుకోవాలి. ఈ మేమున్న కొద్ది పీరియడ్ మా ఇంట్రెస్ట్, ఈ ఆత్రం ఆరాటం అంత ఏంటంటే, మీరు చెప్పినట్టు ఒక కోపంగా తిట్టినా, విసుగొచ్చి 4 గంటలు రోడ్డు మీద ఉండి చెప్పినా వింటలేరని ఒక లాఠీ తీసి కొట్టినా కూడా అది మంచి కోసమే. మాకు మీ మీద కోపం ఉంటుందని, మిమ్మల్ని ఏదో హింసించాలని అది కాదు. మీరందరూ మంచిగుంటేనే మాకు కూడా సంబరం ఉంటుంది. గణేష, రంజాన్, బక్రీదా, క్రిస్మస్, మాకు ఏదాంతో సంబంధం ఉండదు. మీరందరూ సంబరంగా తయారై గుళ్ళకు వచ్చి, మసీదులకు పోయి, చర్చిలకు పోయి ప్రార్థన చేస్తా అంటే మేము డ్యూటీ చేసుకుంటా, మిమ్మల్ని చూసి విషయాలు చెప్పుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అటువంటిది అట్మాస్ఫియర్ లేదు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. మేము మా కుటుంబాల గురించి ఆలోచిస్తలేము. టు బి ఫ్రాంక్, ఐఎమ్ టెల్లింగ్ బ్రదర్, ఈ జిల్లా ప్రజలందరికీ మేము చెప్తాను, మేమెవ్వరం కూడా, ఏ డిపార్ట్మెంట్ వ్యక్తి కూడా మా కుటుంబాల గురించి మేము ఆలోచిస్తలేము. వీఆర్ వెరీ మచ్ వర్రీడ్ అబౌట్ మెదక్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ సిటిజన్స్, దట్స్ ఆల్. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. దయచేసి మా మాటలు ఏమన్నా మీకు చెప్తే వినండి, ఆచరించండి. ఊరికే ఈడికి వస్తా, ఆడిపోతా, ఈడిపోతా ఇవన్నీ వద్దబ్బా. ఎమర్జెన్సీ ఉంటే రండి, పోండి. బయటికి పోయి ఏం అంటించుకోకుండా వస్తే మంచిదే. మీరు పుసుకొని ఏదైనా అంటించుకొని వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులకు పుస్తారు, భార్య పిల్లలకు పుస్తారు. వీరికి శక్తి ఉన్నది, మీరు రోగ నిరోధక శక్తి బాగున్నది, మంచిగా తింటాడు, హట్ట కట్టుకున్నాడు, మీరు బతకరు. పుసుకున్న వాళ్ళు పోతే వీడి జీవితాంతం బతికినంతకాలం ఏడవలసిందేగా. నా కారణంగా మా నాన్న పోయిడు, మా అమ్మ పోయిడు, నా భార్య పిల్లలు పోయిడు అనుకోవాల్సిందేగా. అందరం ప్రజల గురించి ఆలోచిస్తాను. కొద్దిగా ప్రజలు మాకు సహకరిస్తే సరిపోతుంది. ఏదైతే సూచనలు వస్తుంటాయో దాన్ని కొంచెం అమలు పరుచుకొని దయచేసి. అంతే. థ్యాంక్ యూ.